రవ్వ లడ్డును ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వెల్కమ్ టు తిరగమాతలు. ఈ రవ్వ లడ్డు కొబ్బరి పౌడర్తో కలిపి చాలా టేస్టీ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. రవ్వ లడ్డు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక బాండిని పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత కాజు కిష్మిష్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. కాజు కిష్మిష్ రెండు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోనే రవ్వ వేసుకుని బాగా వేయించుకోవాలి. రవ్వ మాడిపోకుండా గ్యాస్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని అంతా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ బాగా వేగి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొబ్బరి పౌడర్ను కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. కొబ్బరి పౌడర్ కూడా కొద్దిగా వేగిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన చల్లారబెట్టుకోవాలి. తర్వాత రవ్వ లడ్డు కోసం చక్కెర పాకాన్ని తయారు చేసుకోవడానికి గ్యాస్ మీద బాండిని పెట్టుకొని అందులో 2 బౌల్స్ చక్కెర వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అంతా కరిగించుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయి తీగపాకం వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని వేయించి పెట్టుకున్న రవ్వ మరియు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డు మిశ్రమము కొంచెం లూజుగానే ఉంటుంది. అంతా చల్లారిన తర్వాత లడ్డు చేసుకోవడానికి అనుకూలంగా గట్టిపడుతుంది. రవ్వ లడ్డు మిశ్రమము అంతా చల్లారిన తర్వాత కలుపుకుంటే ఇలా తయారవుతుంది. చేతికి కొద్దిగా నెయ్యి పూసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని చేతి పిరికిడితో తీసుకొని లడ్డును చేతితో ప్రెస్ చేస్తూ రౌండ్గా రవ్వ లడ్డును తయారు చేసుకోవాలి. ప్రతి లడ్డుకు డ్రై ఫ్రూట్స్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఎంతో రుచికరమైన కోకోనట్ రవ్వ లడ్డు తయారైంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.